నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూములలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి ఆలయ అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. 3.78 ఎకరాలు దాదాపు 2.0 ఎకరాలు అక్రమాలకు గురయ్యాయని అధికారులు తెలిపారు. ఇక అక్రమదారులను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఇప్పటికే 27 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడి కట్టడాలను తొలగిస్తున్నారు. ఈ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలంలో ఉన్నటువంటి 3 ఎకరాల 75 సెంట్లకు గాను గతంలో 1.75 సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో వేయడం జరిగింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గారు ఇప్పుడు 3 డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3 డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు అనుసరించి ఈ రోజు 3 ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో అలాగే పోలీసు సహకారంతో రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇంకా 7 ప్లాట్లు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో కూడా డిగ్రీ అవుతాయి. అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి దేవస్థానానికి చెందేటట్టుగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి దేవస్థానానికి